ఖమ్మం పేరుకు మాత్రమే కార్పొరేషన్ నగరం. నగరం 4 దిక్కుల్లో 3 దిక్కులు అభివృద్ధిలో దూసుకుపోతుంటే ఓ దిక్కు మాత్రం అభివృద్ధికి ఆమెడు దూరంలో నిలిచిపోయింది. అక్కడ ప్రారంభించిన రోడ్డు విస్తరణ పనులు పూర్తి కాక స్థానికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాలకులు పట్టించుకోకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతకీ నిర్మాణంలో ఉన్న రోడ్డేదో తెలుసుకుందామా? ఖమ్మం నుంచి డోర్నకల్ వైపు వెళ్లే రహదారి ఇది. నగరానికి కోతవేటు దూరంలో దానవాయిగూడెం, రామన్నపేట గ్రామాలు ఉన్నాయి. ఖమ్మం చుట్టుపక్కల ఎన్నో హైవేలు వచ్చి అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే ఈ గ్రామాలకు మాత్రం రోడ్డు మార్గం సరిగా లేదు. ఎన్నికల సమయంలో ప్రజాపాలకులు అట్టహాసంగా 6 నెలల్లో రోడ్డు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అప్పుడు ప్రారంభించిన పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. 34 కోట్ల నిధులతో శంకుస్థాపన చేసినప్పటికీ మట్టి రోడ్డు వేసి మమా అనిపించారు. సాగర్ కెనాల్ నిర్మాణం ఈ ప్రాంత అభివృద్ధికి ఆటంకంగా మారింది. ఈ రోడ్డుకు ఒకవైపు సాగర్ కెనాల్, మరోవైపు రైల్వే లైన్ ఉండడం మూలాన రైల్వే శాఖ నుంచి అనుమతులు రావడం ఆలస్యమైంది. అధికారులు సైతం మారుతూ ఉండడంతో రోడ్డు సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. రహదారి నిర్మాణం పూర్తయితే ఖమ్మం, వరంగల్ జిల్లాలకు రవాణా సౌకర్యం మెరుగుపడే అవకాశం ఉంది. దానవాయిగూడెం బ్రిడ్జి రోడ్డు అసలు కావట్లేదు. బాగా డస్ట్ బాగుంది. ఇక్కడ గుడి పక్కన మొత్తం గుడి నిండా కూడా దుబ్బ పడుతుంది. వచ్చేకపోయే కస్టమర్లకు ఇబ్బంది అవుతుంది. మరి ఇక్కడ మేము కూడా ఏదైనా చిన్న షాప్ పెట్టుకున్నాం. మేము కూర్చోలేకపోతున్నామండి దుబ్బకి. అసలు ఈ దుబ్బ వల్ల రోజు డస్ట్ ఎలర్జీ వచ్చి రోజు తుమ్ములు రావటం, జ్వరాలు రావటం, హెల్త్ పాడు కావటం. 2 రోజులు తీస్తే 2 రోజులు తీయకోకుండా ఉంటున్నాం. నిర్మాణంలో ఉన్న ఈ రహదారి గుండా నిత్యం వేలాది వాహనాలు వెళుతూ ఉంటాయి. రోడ్డు నిర్మాణం పూర్తి కాకపోవడంతో వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. స్థానికులు సైతం వాహనాలు వెళుతుండగా వచ్చే దుమ్ము ధూళితో నానా అవస్థలు పడుతున్నారు. అనారోగ్యాల బారిన పడుతున్నామని ఆరోపిస్తున్నారు. పెండింగ్ రోడ్డు పూర్తి చేయకపోవడంతో వాహనదారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి రోడ్డు ఎప్పుడు మరమ్మతులు చేయడం అనేది జరుగుతుంది. గత టీఆర్ఎస్ గవర్నమెంట్ లో మంత్రి గారు శంకుస్థాపన చేసి పోయారు. ఇప్పటి వరకు రోడ్డు చేస్తాం అని చెప్పి అప్పుడు శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు రోడ్డు కాలేదు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా త్వరగా రోడ్డు వేస్తారని చెప్పి కోరుకుంటున్నారు. నిర్మాణంలో ఉన్న రోడ్డుపై ప్రయాణం చేస్తూ నరకం చూస్తున్నామని స్థానికులు మండిపడుతున్నారు. పాలకులు ఎన్నికల సమయంలో హామీలిచ్చి మాట మార్చుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రోడ్డు నిర్మాణం పూర్తి చేసి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.